హాయ్ అండి. వెల్కమ్ టు రుక్సానా ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ చేస్తున్నానండి. పాస్తా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పాస్తా తీసుకోవాలండి. ఈ పాస్తా మనకు బయట అవైలబుల్గా ఉంటాయండి. ఒక ఆనియన్ తీసుకోవాలండి. ఒక 2 టీ స్పూన్ల బఠానాలు తీసుకోవాలి. ఒక సన్నగా తరిగిన క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ముందైతే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఒక 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి నీళ్ళను బాగా వేడవనివ్వాలండి. నీళ్ళు అనేది బాగా వేడవ్వాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా వేడవ్వాలండి. మూత పెట్టేద్దాం. ఎటువంటి సాసెస్ వాడటం లేదండి. బాగా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలైనా సరే పెద్దలైనా సరే. ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. మిక్సీ జార్లోకి ఒక 2 టమాటాలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ చక్కెర వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వాటర్లో. సో వాటర్ అయితే బాగా మరిగాయండి. ఇప్పుడు పాస్తా వేసేసుకోవాలి అందులో. ఒక 5 నిమిషాలు బాగా కలపాలి. పాస్తా బాగా 5 నిమిషాలు కలపాలండి. మనం ఇట్లా పట్టుకుంటే సాఫ్ట్ అయిపోద్ది. పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే పట్టుకోగానే సాఫ్ట్గా వచ్చేసిద్దండి. ఓకే అండి, పాస్తా అయితే రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకుందాం. పాస్తాని స్ట్రైనర్లో వేసుకోవాలండి. వేడి నీళ్ళన్నీ వెళ్ళిపోవాలి. పాస్తా అనేది స్ట్రైనర్లో వేసుకోవాలండి. వేడి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఒక 5 నిమిషాలు ఇప్పుడు చల్లటి నీళ్ళలో కూడా వేసుకోవాలండి. చల్లటి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా బాగా విడివిడిగా ఉంటాయండి అవి పాస్తాలు. పట్టుకోగానే సాఫ్ట్ అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు అట్లా చల్లటి నీళ్ళల్లో స్ట్రైనర్లోకి వేసుకోవాలండి. కడాయి అయితే తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. మనం ముందుగా తరిగి పెట్టుకున్న సన్నగా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండి ఒకటి. 1 స్పూన్ క్యారెట్ సన్నగా తరిగినవి. ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానాలు. 1 ఆనియన్ సన్నగా తరిగినవి ఆనియన్ అండి వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇందులో ఎటువంటి సాసెస్ వాడటం లేదండి. నేనైతే సింపుల్గా చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఇందులో మ్యాగీ మసాలా, చాట్ మసాలా అవి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఏమి వేయటం లేదు, సింపుల్గా చేస్తున్నాను. ఇందులో క్యాబేజీ ముక్కలు సన్నగా తరిగినవి, క్యాప్సికమ్ ముక్కలు అవన్నీ వేసుకోవచ్చండి. నేనైతే అవి ఏమి వేయలేదు. సాల్ట్ వేస్తున్నాను కొద్దిగా. సో ముందుగా తీసుకున్న మిక్సీ జార్లోకి 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకున్నాం కదండి. 1 స్పూన్ చక్కెర వేసుకున్నాం. 3 ఎండుమిర్చి వేసేసుకున్నాం. బాగా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న టమాటా ప్యూరీని
అందులో వేసేసుకోవాలండి. న్యాచురల్గా ఇంట్లోనే మనం పట్టుకోవచ్చండి. టమాటాలు అట్లా పట్టుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. సో బాగా వేగిందండి. కొద్ది సాల్ట్ తక్కువైంది, సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి. 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఓకే అండి, పాస్తా అయితే రెడీ అయింది. ఇప్పుడు పాస్తా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకుంటే ఆ టమాటా ప్యూరీ అంతా పాస్తాకు పట్టుద్దండి బాగా. ఓకే అండి, స్టవ్ అయితే బంద్ చేద్దాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, పాస్తా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో పాస్తా ఈజీగా టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఇంట్లో